ముందుగా ఈ కొరషోళ్ళకి ఈ ఈ పాటి వెడల్పాటి గిన్నె కావాలండి. ఇది చేపల వరకే వాడుకోవాలి. చేపల కోసమని నేను తీసుకున్నాను. ఎన్నో సార్లు ఇందులోనే నేను వండి అయితే చూపించాను మీకు. ఇప్పుడు ఆ గిన్నెలోనే ఈ చేపల పులుసు అయితే చేసేసుకుందాం. ఆయిల్ కాస్త ఎక్కువ ఉండాలి. ఎక్కువ వేస్తుందని అనుకోబాకండి. నేను ఈ చేపల పులుసులో ఆయిల్, కారం, మసాలాలు కాస్త ఎక్కువే వేస్తాను. హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా పిల్లల అంగన్వాడీ పేరెంట్స్ మీటింగ్ అయితే వెళ్ళాను. మా చిన్నపిల్లని వదలటానికని. మనవరాలండి, బుడ్డ మనవరాలు. చూస్తారు కదా మీరు వీడియోలో, డ్యాన్సులు చేసిద్ది, మాటలు చెప్పిద్ది. ఆ పిల్లని అంగన్వాడీలో వదిలేసి వస్తుంటే మాకు ఎప్పటి నుంచో ఇచ్చే చేపలు ఆమె కనపడింది. ఆమె కాడ 5 కొరషోళ్ళు ఉన్నాయి. 5 కొరషోళ్ళు వచ్చేసి 1100 చెప్పింది. నేను 700కి అడిగాను. ఇస్తానంది. ఇంటికి వచ్చి శుభ్రంగా చేసింది. ఆ చేసే వీడియో మీకు పెట్టాను. ఎంతో నీట్గా చేసిందండి. అది నాకు నచ్చి 100 రూపాయలు అయితే చేసినందుకు ఇచ్చాను. మొత్తం 800 పెడితే నాకు ఆ కొరషాళ్ళు శుభ్రంగా కడిగి నీట్గా ఇచ్చేసింది. ముక్కలు చూసారా ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉండయో. అసలు మన వల్ల అయితే ఈ జిగురు, ఈ నలుపు పోవాలంటే మామూలు మాటలు కాదండి. ఈ ముక్కలు వచ్చేసి ఇంత తెల్లగా చేసి ఇచ్చింది. శుభ్రంగా లోపలదంతా పొట్టలో ఉన్నది కూడా తీసేసి నీట్గా కడిగి నేను 2 సార్లు నీళ్లతోనే కడిగాను. ఇంకా దీంట్లో కదిలిచ్చే పని ఏం లేదు. శుభ్రంగా చేసింది. మా అబ్బాయికి ఈ కొరషోళ్ళు అంటే చాలా ఇష్టం. మాకు ఇప్పుడు టైం కూడా 12:30 అయింది. అన్నం టైం అవుతుంది. నేను మా వారు, మా పిల్లలు ఇంటికి వచ్చే లోపు నేను ఈ కొరషోడు పులుసు చెయ్యాలి, అన్నం వండాలి. ఇప్పుడు అవి అయితే చేస్తాను. నేను మసాలాలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపించే టైం లేక మొత్తం మసాలాలు వేసేసాను. మీకు ఏం వేసానో క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే పులుసు పెట్టబోతున్నాను. ఒక 5 చేపలకి మా అబ్బాయికి ఫ్రై చేయబోతున్నానండి. మా చిన్నపిల్లాడు పులుసులో ముక్క తినడు, ఈ ఫ్రై ముక్క అయితే తింటాడు. పులుసు కలుపుకొని ఈ ముక్క నంచుకుంటాడు. మేమందరం కూడా పులుసులో ముక్కలు తింటాం. సరే, ఇంకా మొదలు పెట్టేద్దాం. ఆయిల్ వేడెక్కింది. ముందుగా మనం మెంతులండి, మెంతులు అయితే వేసేసుకుందాం. మెంతులు కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసాను. ఇందులో మరీ వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ పచ్చిగా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా వేగకూడదు. నేను అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒక 3 స్పూన్లకి వేసానండి. అందులోనే ఇది వచ్చేసి ఉల్లిపాయ అండి. ఒక ఉల్లిపాయకి కచ్చా పచ్చిగా పేస్ట్ చేశాను, అది కూడా వేసేసుకుంటాను. అన్నం పొయ్యి కూడా ముట్టించేసుకోవాలి. అన్నం వండాలండి. టైం అయితే చాలా అవుతుంది. ఇందులోనే ఒక స్పూన్కి పసుపు అండి, స్పూనున్నర వేసాను. ఈ మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి పొడుము, 3 స్పూన్లు ధనియాలు, ఇంత చెక్క ముక్క, 6 లవంగాలు, అవి పేస్ట్ చేసినది. ఇది కూడా అందులో వేసేసుకుందాం. మనకి మసాలా బాగా గ్రేవీ వచ్చింది, ఘాటు ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇందులో నూనె, ఉప్పు, కారాలు, పులుపులు అన్ని సమపాలంలో బాగా కళ్ళకి కనపడేలాగా ఉండాలి. టేస్ట్ అనేది పులుసు, కొరషోడు పులుసు మామూలుగా ఉండదు. అది మనం అన్నీ కూడా బాగా ఎక్కువ వేసుకొని వండుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 స్పూన్లు సాల్ట్ వేసాను. పులుసు ఉడికేటప్పుడు రుచి చూసుకొని వేసుకోవచ్చు.
ఇప్పుడు నిజానికైతే ఈ పులుసు ఈ కొరషోడు పులుసు చేస్తున్నట్టు ఎవరికి తెలియదండి మా ఇంట్లో. మా చిన్న కోడలు వీడియో తీస్తుంది. మా చిన్న కోడలికి నాకే తెలుసు. ఇప్పుడు వాళ్ళు అన్నానికి వచ్చి ఏం కూర వండావంటే, నేను ఎప్పుడు బయటికి పోయేదే లేదు. ఈయన ఉంటేనే నేను బయటికి వెళ్తాను. నేను ఇప్పుడు ఈ కొరషోళ్ళు ఎలా వచ్చినాయి, ఎలా వండావని అడుగుతారు. నాకు అనుకోకుండా నేను స్కూల్కి వెళ్ళి వస్తుంటే అక్కడ నాకు ఈ చేపలామ కనపడింది. నేను ఫోన్ చేసి కూడా నేను చేపలు తీసుకున్నాను, ఇలా వండుతున్నానని చెప్పలేదు. కారం కూడా వేసుకుందాం. ఇది ఇంట్లో కొట్టించిన కారం అండి. మంచి రంగు వచ్చిద్ది, మంట వచ్చిద్ది, టేస్ట్ ఉంటుంది. మనం బయట బజార్లో కొనే వాటికన్నా మనం ఇంట్లో కష్టపడి చేసుకున్నదే ఏదైనా కూడా ఒరిజినల్. దేనికైనా మనకి ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. కారం కూడా 3 స్పూన్లకి వేసానండి. చూసారా, కారం వేయంలోనే రెడ్ కలర్లో వచ్చేసిందండి గ్రేవీ మనకి. శుభ్రంగా కడిగిన చేప ముక్కలు వేసేసుకుందాం. కొరషోడు ముక్కలు 700కి ఇప్పుడు మొత్తం నాకు 800 అయినాయి. నేను ఈ చేపలకి ఎక్కువ పెట్టానో తక్కువ పెట్టానో మీరు కామెంట్ చేయండి. ఈ రేట్ ఎక్కువ తక్కువ. ఫ్రెష్గా చేపలు కొట్టుకుంటున్నాయి గిలా గిలా. తల కోసేసినా కూడా కొట్టుకుంటానే ఉండయండి అవి, అంత ఫ్రెష్ చేపలు. చూసారా, నాకు ఇన్ని ముక్కలు అయినాయి. చేప ముక్కలు వేయంలోనే ఒక్కసారి కలిపే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనం గెరటి పెట్టి కలపలేము. కలిపితే చేప నుజ్జైపోయి ముళ్ళు పైకి తేలిద్ది. అందుకని మనం ఇప్పుడే ఈ పచ్చి మీదే ఒకసారి మసాలాలు బాగా పట్టేంత వరకు ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం, చూసారా, మసాలాలు బాగా ముక్కలకు పట్టాలి. ఒక 5 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఈలోపు చింతపండు అండి. చింతపండు వచ్చేసి నేను ఒక 100 గ్రాములకి చింతపండు నానబెట్టాను. అది బాగా గుజ్జు వచ్చిన దాకా మనం మెత్తగా పిసికి ఆ పిప్పి తీసేసి పులుసు అందులో వేసుకోవాలి. నేను మాటలు చెప్తుంటే మీకు బోరు కొడుతుంది కదా, మీకు బోరు కొడుతుందో వినాలనిపిస్తుందో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. నేను మాటలు చెప్తుంటే మా చిన్నపిల్లలు ఎవరైనా సరే దీక్షగా పళ్ళు మానుకొని ఏ స్టోరీ చెప్పినా ఏ కథలు చెప్పినా కూడా ఇంట్రెస్ట్గా వింటారు. నువ్వు చెప్తుంటే ఏ సినిమా స్టోరీ చెప్పినా సరే చెబుతుంటే సినిమా చూసే కన్నా కూడా నువ్వు చెబుతుంటేనే ఇంట్రెస్ట్గా ఉంది మాకు అంటారు. వాళ్ళు పళ్ళు మానుకొని నా ఎదురుగా కూర్చొని కళ్ళు ఆర్పకుండా చూస్తా నోరు ఎల్లబెట్టుకొని వింటారండి. నా మాటలు అయితే ఇంట్రెస్ట్గా ఉంటాయి అని అంటారు. మీకు బోరు కొడుతుందో ఇంట్రెస్ట్గా ఉందో కామెంట్ చేయండి. బోరు కొడితే తక్కువ మాట్లాడతా, ఇంట్రెస్ట్గా ఉంటే ఎక్కువ మాట్లాడతా. సరేనా? ఒక 5 నిమిషాలు అయితే ముక్క ఆ మసాలాలు అన్నీ కూడా బాగా ముక్కకు పట్టినాయి కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నాను. చూడండి, ఒక్కసారి పులుసు వేసేసాక మనం ఏమాత్రం గంటి పెట్టినా ముక్కంతా చెదిరిపోయి కూర పాడైపోయింది. రౌండ్గా తిప్పేసుకోవాలి. 2-3 సార్లు అలాగే తిప్పేసుకోవాలి. మూత పెట్టేసి పులుసు చూశారు కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎట్లా ఉందో చూశారు కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. బాగా చూసుకుందామండి ఒకసారి మధ్యలో. చూసారా ఎట్లా ఉడుకుతుందో. 2 రెమ్మలకి కరివేపాకు వేస్తున్నాను. ఇది వచ్చేసి
ఆవాలు, జీలకర్ర, మెంతులు ఫస్ట్ నేను తాలింపులు వేసాను కదండి. ఆవాలు, జీలకర్ర పొడి బాగా వేయించి పొడి చేసింది వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. పులుసు ఉడుకుతుంటే మామూలుగా స్మెల్ రావట్లా, మంచి వాసన, ఇళ్ళంతా గుమగుమలాడిపోతుంది అసలు. ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు చూసుకొని తగ్గితే వేసుకోవచ్చు. ఆహా, భలే టేస్ట్ ఉంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. నేను చీర మార్చే టైం కూడా నాకు లేదండి. నేను ఎలా ఉన్నానో అలాగే వీడియో తీస్తున్నాను, ఏమనుకోబాకండి. ఒక దాదాపుగా ఒక స్పూన్కి అయితే పట్టింది. ఈసారి కలిపేసుకొని ఉప్పంతా కలిపేసుకొని స్టవ్ కాస్త మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టేసుకోవాలి. చూసారా, చీర అయితే దోపుకొని కూడా ఉండాను. నేను చీర దోపుకొని నేను ఎలా ఉన్నానో అలాగే వీడియో తీస్తున్నానండి. నాకు ఎక్కువగా రెడీ అవ్వటం అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, ఏమనుకోబాకండి ప్లీజ్. చివరగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కలర్ చూడండి అసలు ఎట్టుందో, నోరూరిపోయే కొరషోడు పులుసు సూపర్గా ఉంటుంది. పులుసు అయితే ఈ మాత్రం అన్నా ఉండాలి. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాము. చూసారా ఎంత బాగుందో, వాసనకే కడుపు నిండిపోతుందండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా, నేను మా వాళ్ళందరూ అన్నానికి వచ్చే టయానికి పులుసు అయితే రెడీ అయిపోయింది, అన్నం ఉడికేసింది. ఏమా టేస్టీ టేస్టీ గుమగుమలాడుతుంటే అసలు మూత తీస్తుంటే మూత మోగుతుంది వాసన, అంత టేస్టీగా ఉంది. మా వాళ్ళందరికీ వడ్డిస్తాను. ఇప్పుడైతే చూశారు కదా, మీకు కూడా మా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మేము పెట్టే వీడియోలు చూడండి, మా కష్టాన్ని కాస్త గుర్తించండి. సంవత్సరాలు దాటిపోతున్నాయి, మనకి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నా కూడా ఇంకా కష్టపడి చేద్దాం. ఏదో ఒక రోజు మనం చేసే కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం అనేది వచ్చిద్దని ఎదురు చూస్తున్నాను. మీరు ఈ వీడియో మొత్తం చూడాలి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగే మీరు వండుకొని చూస్తే మీకు అర్థమవుతుంది టేస్ట్ ఏందో. సరేనా? మళ్ళీ వేరొక వంటతో వీడియోలో కలుద్దాం. సరే, బాయ్.